ఎమిలీ హెన్రీ రాసిన నావెల్ బేస్ చేసుకుని బ్రెట్ హేలీ డైరెక్ట్ చేసిన నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్. ఎమిలీ బేడర్ అండ్ టామ్ బ్లైత్ యాక్ట్ చేసిన ఈ మూవీ ఒక మంచి స్వూన్ వర్దీ రామ్కామ్. అంటే ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లవ్లో పడాలి అని మనం కోరుకునే రేంజ్లో ఉంటుంది ఈ సినిమా. మూవీ స్టార్టింగ్లో పాపీ రైట్ సోలోగా ట్రావెల్ చేయడమంటే ఏంటో ఒక డీటెయిల్డ్ అకౌంట్ రాస్తూ ఉంటుంది. ఒక ట్రావెల్ రైటర్గా తన గోల్ ఒక్కటే, తన ఆర్టికల్స్ చదివిన వాళ్లకి వెంటనే ఒక వెకేషన్కి వెళ్ళాలి అనే కోరిక కలగాలి. పాపీ బయటికి చాలా హ్యాపీ సోలో ట్రావెలర్లా కనిపించినా కూడా లోపల మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. లైఫ్కి ట్రూ మీనింగ్ ట్రావెల్లో దొరుకుతుంది అనే ఈ సూపర్ఫిషియాలిటీ తనకి బోర్ కొట్టేసింది. తను ఏం ఇమాజిన్ చేసుకుంటుందంటే, ఒకరోజు హోటల్ వాష్రూంలో స్లిప్ అయి పడిపోతే తను చనిపోయిన కొన్ని రోజుల వరకు ఎవరికీ తెలియదు, లాస్ట్కి తన డెడ్ బాడీ కుళ్ళిపోయాక గుర్తిస్తారేమో అని చాలా భయంగా ఫీలవుతుంది. పాపీ రాసిన ఆ మాటలు చూసి తన ఎడిటర్ చాలా డిసప్పాయింట్ అవుతారు. వరల్డ్ అంతా ట్రావెల్ చేస్తూ దాని గురించి రాయడమే పాపీ డ్రీమ్. కాని తనకి ఎప్పట్నుండో కావాలని కోరుకున్న జాబ్ ఉన్నా కూడా ఏదో మిస్సింగ్ అని తను ఫీలవుతుంది. అసలు పాపీ ఏం వెతుకుతుంది? ఇది డిస్కస్ చేసే ముందు స్పాయిలర్ వార్నింగ్. అసలు టస్కనీలో ఏం జరిగింది? పాపీ అండ్ అలెక్స్కి 10 years ఫ్రెండ్షిప్ ఉంది. కానీ స్టార్టింగ్లో మాత్రం వాళ్ల మధ్య అంత మంచి ఇంప్రెషన్ లేదు. వీళ్ళిద్దరూ ఒహాయోలో ఒకటే టౌన్లో ఉంటారు కాబట్టి వాళ్ల కామన్ ఫ్రెండ్ ఒకరు కార్లో కలిసి హోమ్ టౌన్ కార్పూల్ చేస్తారు. పాపీ అనుకున్న దానికంటే ఒక అవర్ లేట్గా రావడంతో అలెక్స్ చాలా ఇరిటేట్ అవుతాడు. దానికి తోడు ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంది అండ్ పాపీ కార్ కీజ్ని కార్లో పెట్టి లాక్ చేయడం వల్ల వాళ్ళు ఒక మోటల్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్లో అలెక్స్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నా కూడా తర్వాత పాపీ ఫ్రెండ్షిప్ వల్ల వచ్చే ఈ చిన్న చిన్న అడ్వెంచర్స్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలెక్స్ అండ్ పాపీ ఇద్దరూ చాలా ఆపోజిట్. పాపీ తను వరల్డ్ మొత్తం ట్రావెల్ చేయాలని డ్రీమ్ చేస్తుంది, కానీ అలెక్స్ మాత్రం ఇంట్లో కూర్చొని బుక్స్ చదువుకోవడం ఇష్టపడతాడు. తనకి వాళ్ల టౌన్ అంటే అస్సలు నచ్చదు, కానీ వాడికి తన స్మాల్ టౌన్ అంటే చాలా ప్రాణం. పాపీకి ఒక్క నిమిషం సైలెంట్గా ఉండడం రాదు. అలెక్స్కి మాత్రం ఎక్కువ మందితో మాట్లాడడం ఇష్టముండదు. తను ప్రపంచమంతా చూడాలి అనుకుంటుంది. వాడు మాత్రం తన చుట్టూ ఉన్న స్మాల్ వరల్డ్లో చాలా హ్యాపీగా ఉంటాడు. నిజానికి వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు కంప్లీట్గా ఆపోజిట్ కాబట్టి ఒకరి కంపెనీని ఒకరు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. పాపీ తను స్కూల్ డేస్లో ఫేస్ చేసిన బుల్లీయింగ్ గురించి చెప్పినప్పుడు అలెక్స్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తాడు. తన క్యారెక్టర్లో తప్పుంది అని అనకుండా అలెక్స్ సింపథైజ్ చేస్తాడు. అప్పుడే పాపీకి అలెక్స్ చాలా గుడ్ గై అని అర్థమవుతుంది. అలా పాపీ అండ్ అలెక్స్ కలిసి టోటల్గా 7 summers స్పెండ్ చేశారు. వాళ్ల సెకండ్ సమ్మర్ వెకేషన్ అప్పుడే వాళ్లొక అగ్రిమెంట్ చేసుకున్నారు. సమ్మర్లో తప్పకుండా ఒక వీక్ కలిసి ట్రావెల్ చేయాలని అండ్ కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలని డిసైడ్ అవుతారు. పాపీ పక్కనున్నప్పుడు అలెక్స్ మొత్తం చేంజ్ అయిపోతాడు. తను అలెక్స్ని కొంచెం లూజనప్ చేస్తుంది. దీనివల్ల వాడికొక వెకేషన్ అలెక్స్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. నార్మల్ అలెక్స్ అస్సలొప్పుకోని పనులు కూడా ఈ వెకేషన్ అలెక్స్ చాలా ఈజీగా చేసేస్తాడు. ఎవరో తెలియని స్ట్రేంజర్స్తో కలిసి స్కిన్నీ డిప్పింగ్ నుంచి ఒక CIA ఏజెంట్లా యాక్ట్ చేస్తూ బార్లో పర్ఫామ్ చేయడం వరకు పాపీతో వెకేషన్లో ఉన్నప్పుడు అలెక్స్ కస్సలు సిగ్గు మొహమాటం ఏమీ ఉండవు. ఇయర్స్ గడిచే కొద్దీ అలెక్స్ తన అకాడమిక్ కెరియర్ మీద ఫోకస్ చేస్తాడు, కానీ పాపీ మాత్రం కాలేజ్ డ్రాపౌట్ అయి తన డ్రీమ్ అయిన మ్యాగజీన్ రైటింగ్ అండ్ బ్లాగింగ్ని పర్స్యూ చేస్తుంది. పాపీ న్యూయార్క్కి షిఫ్ట్ అయ్యి మ్యాగజీన్స్లో ఇంటర్న్గా జాయిన్ అయింది. ఈ గ్యాప్లో తను కొన్ని షార్ట్ రిలేషన్షిప్స్ కూడా మెయింటైన్ చేసింది. తను ట్రూ లవ్ కోసం సర్చ్ చేసింది, కానీ ఏ రిలేషన్షిప్లో కూడా తనకా స్పార్క్ దొరకలేదు. ఇంకో పక్కన అలెక్స్ తన గర్ల్ ఫ్రెండ్ సారాతో ఒక ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్నాడు. వాళ్ళెప్పుడు బ్రేకప్ చేసుకున్నా మళ్లీ కలిసిపోతారని పాపీ ఫిక్స్ అయిపోయింది. తను మాత్రం నేను లైఫ్ లాంగ్ ఒంటరిగా మిగిలిపోతాను అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఒక సమ్మర్ వెకేషన్లో పాపీ తన బాయ్ ఫ్రెండ్ జూలియన్ని న్యూ ఆర్లిన్స్కి తీసుకొస్తుంది. అది చూసి అలెక్స్ చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. ప్రాబబ్లీ అదే ఫస్ట్ టైం అలెక్స్ పాపీని జస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువగా చూశాడు. కానీ పాపీ సైడ్ నుంచి చూస్తే ఈ టైం లైన్ ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది. వాళ్ల ఫ్రెండ్షిప్కి ఒక పెద్ద దెబ్బ తగిలింది. అదే వాళ్ల టస్కనీ వెకేషన్. ఇది ఒక డబుల్ డేట్ వెకేషన్. అంటే పాపీ అండ్ తన సర్ఫర్ బాయ్ ఫ్రెండ్ ట్రే, అలెక్స్ అండ్ తన గర్ల్ ఫ్రెండ్ సారా అందరూ కలిసి వెళ్లారు. ఈ ముగ్గురికి ఒకరితో ఒకరికి అసలు మ్యాచ్ అవ్వదు.
ట్రే తన నొమాడిక్ లైఫ్ స్టైల్ అంటే ఒకటే చోట ఉండకుండా తిరుగుతూ ఉండడం గురించి ఎక్కువ బిల్డప్ ఇస్తాడు. మాకు ఇల్లు, అడ్రస్ లాంటి వాటంటే ఇష్టం లేదు, ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి అని ట్రే అంటాడు. అది విని అలెక్స్ చాలా చిరాకు పడతాడు. ప్రతి వెకేషన్ తర్వాత తిరిగి వెళ్లడానికి ఒక హోమ్ లేకపోవడం అనే విషయాన్ని అలెక్స్ అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేదు. అలెక్స్ చాలా డైరెక్ట్గా చెప్పేస్తాడు, ఇలా ఇల్లు వాకిలి లేకుండా తిరిగే లైఫ్ తనకి సెట్ అవ్వదు అని. యాక్చువల్లీ అలెక్స్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడో ఒకరోజు పాపీకి ఒక పర్మనెంట్ పర్సన్ వాల్యూ తెలుస్తుంది అని వాడి హోప్. కానీ వాడి జెలస్ కామెంట్స్ వల్ల విషయం ఇంకా కాంప్లికేటెడ్ అయింది. ఆ రోజు నైట్ పాపీకి సడన్గా హెల్త్ బాలేకపోతే తను ప్రెగ్నెంట్ ఏమో అని చాలా భయపడుతుంది. ఈ మ్యాటర్ ట్రేతో డిస్కస్ చేయాలి అని తనకి అనిపించదు, ఎందుకంటే అలెక్స్ని నమ్మినట్టు ట్రేని తను అంతలా నమ్మదు. వెంటనే తను అలెక్స్కి చెప్తుంది. ఫైనల్గా పాపీ ప్రెగ్నెంట్ కాదు అని తెలిసాక తను చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుంది. ఆ భయం, జాయ్ అండ్ అడ్రినలిన్ ఫ్లోలో తను సడన్గా అలెక్స్ని కిస్ చేస్తుంది. నిజానికి అలెక్స్కి కూడా అదే కావాలి, కానీ ముందు మ్యాటర్ క్లియర్ చేయాలి అని వాడనుకుంటాడు. నేను నీకసలెవర్ని, నీ ఫీలింగ్ ఏంటో చెప్పు అని అలెక్స్ అడుగుతాడు. పాపీ ఏమో వెంటనే సారీ చెప్పి, నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్వే, మన ఫ్రెండ్షిప్ని నేను స్పాయిల్ చేయలేను అని అంటుంది. దీనితో వాళ్ళిద్దరి మధ్య ఫ్యూచర్ లేదు అని అలెక్స్ డిసైడ్ అయిపోతాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ అలెక్స్ వెంటనే సారాకి ప్రపోజ్ చేస్తాడు. వాడికి లైఫ్లో స్టెబిలిటీ కావాలి అని ఫిక్స్ అయ్యి ఇమోషన్స్ పక్కన పెట్టి ప్రాక్టికల్ డెసిషన్ తీసుకుందాం అనుకుంటాడు. అలెక్స్ ఇంకా లిన్ఫీల్డ్లోనే సెటిల్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. ఎందుకంటే సారా వాళ్ల ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటుంది అండ్ అలెక్స్ లోకల్ హైస్కూల్లో టీచర్గా జాయిన్ అవ్వచ్చు అని వాళ్ల ప్లాన్. పాపీ ఇది విని షాక్ అవుతుంది. అలెక్స్ ఎప్పుడూ హయ్యర్ స్టడీస్ చేసి యూరోప్లో టీచ్ చేయాలని డ్రీమ్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఆ డ్రీమ్ని వదిలేస్తాడు అంటే డెసిషన్ తను నమ్మలేకపోతుంది. బట్ అలెక్స్ మాత్రం చాలా క్లియర్గా చెప్తాడు, తన రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలంటే ఈ మాత్రం కాంప్రమైజ్ అవ్వడానికి తను రెడీ అని. మోరోవర్ ఇదే మన లాస్ట్ వెకేషన్ అని కూడా చెప్తాడు. ఎందుకంటే పాపీతో తన ఫ్రెండ్షిప్ వల్ల సారాతో తన లైఫ్ డిస్టర్బ్ అవ్వచ్చు అని వాడికి తెలుసు. మరి పాపీ పెళ్లికెందుకు వెళ్ళింది? 2 years వరకు పాపీ అండ్ అలెక్స్ అస్సలు మాట్లాడుకోరు, అవుట్ ఆఫ్ టచ్ ఉంటారు. అలెక్స్ వాళ్ల బ్రదర్ డేవిడ్ తన వెడ్డింగ్కి రమ్మని పాపీని ఫోర్స్ చేస్తాడు. ఫస్ట్లో వెళ్లొద్దనుకుంటుంది అండ్ అలెక్స్కి కాల్ చేసి నేను రాలేను అని కూడా చెప్తుంది. కానీ ఒక్కసారి అలెక్స్ వాయిస్ వినగానే తనని చూడాలి అనే డెస్పెరేట్ నీడ్ స్టార్ట్ అవుతుంది. వెంటనే ప్లాన్ చేంజ్ చేసుకుని డేవిడ్ వెడ్డింగ్ కోసం బార్సిలోనాకి బయలుదేరుతుంది. అలెక్స్ అండ్ సారా ఇద్దరూ 2 years ట్రై చేసిన తర్వాత ఫైనల్గా బ్రేకప్ చేసుకుంటారు. పాపీ తన లైఫ్లో లేకపోతే సారాతో అన్నీ సెట్ అయిపోతాయి అని అలెక్స్ అనుకున్నాడు, కానీ అది జరగలేదు. పాపీ మీద ఉన్న ఫీలింగ్స్ వల్ల సారాతో తన రిలేషన్షిప్ ఎప్పుడూ బాగుండేది కాదు. తన మీద తానే కోపంతో పాపీకి దూరంగా ఉన్నా కూడా వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్కి సారా అండ్ తను నాట్ మెంట్ టు బీ టుగెదర్ అని యాక్సెప్ట్ చేస్తాడు. ఎయిర్పోర్ట్లో అలెక్స్ అండ్ పాపీ మళ్లీ మీట్ అవుతారు. అలెక్స్ తనని ఎయిర్బిఎన్బి దగ్గర డ్రాప్ చేస్తాడు. వాళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ని తను ఎంత మిస్ అయిందో పాపీకి గుర్తొస్తుంది. ఇంతలో అలెక్స్ తనని రిహర్సల్ డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. నువ్వు మా ఫ్యామిలీ లాంటి దానివి అని చెప్తే పాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డిన్నర్ దగ్గర పాపీని చూసి అలెక్స్ ఫిదా అయిపోతాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ స్పార్క్ క్లియర్గా కనిపిస్తుంది. డేవిడ్ ఒక విషయం చెప్తాడు. పాపీ కంపెనీ తనని బార్సిలోనా పంపలేదు, తనే తన గ్రీస్ అసైన్మెంట్ క్యాన్సిల్ చేసుకుని మరీ వెడ్డింగ్కి వచ్చింది అని. ఇది వినాక అలెక్స్కి ఒక చిన్న ఆశ కలుగుతుంది. ఆ నైట్ తనని డ్రాప్ చేస్తూ అసలు నువ్వెందుకొచ్చావు అని అలెక్స్ అడుగుతాడు. పాపీ తన ఫీలింగ్స్ చెప్పేస్తుంది అని అలెక్స్ హోప్. కాని పాపీకి మళ్లీ తన ఫ్రెండ్ని ఎక్కడా లూజ్ అవుతానో అని భయం వేసి, మనం టస్కనీ ట్రిప్ కంటే ముందు ఎలా ఉండేవాళ్లమో మళ్ళీ అలాగే ఉండాం అని అనేస్తుంది. అలెక్స్కి అది ఇష్టం లేదు. తను పాపీని లవ్ చేస్తున్నాడు అండ్ మళ్లీ ఫ్రెండ్జోడవడం వాడికి అస్సలిష్టం లేదు. పీపుల్ వీ మీట్ ఆన్ వెకేషన్ ఎండింగ్లో అలెక్స్ మళ్లీ పాపీని కన్ఫ్రంట్ చేస్తాడు. తను పాపీ ఉన్న అపార్ట్మెంట్లోకి వెళ్లి చాలా అథారిటీగా చెప్తాడు, నాకు మళ్లీ మనం ఓల్డ్ ఫ్రెండ్స్లా ఉండడం ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ థింగ్స్ టు గో బ్యాక్ టు ద వే దే వర్ అని. కాని పాపీ మాత్రం తన ఫీలింగ్స్ని బయటకు రానివ్వకుండా టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఆ అపార్ట్మెంట్లో వెంటిలేషన్ సరిగ్గా లేక చాలా హాట్గా ఉంది అని కంప్లైంట్ చేస్తుంది. యాక్చువల్లీ ఈ సీన్ మూవీలో చాలా ఇంపార్టెంట్. పాపీ తన ఫీలింగ్స్ గురించి మాట్లాడ్డానికి రెడీగా లేదు అండ్ ఆ ఫీలింగ్స్ తనని లోపల సఫకేట్ చేస్తున్నాయి. అలెక్స్ అండ్ సారా బ్రేకప్కి తనే రీజన్ అని పాపీ చాలా గిల్ట్ ఫీల్ అవుతుంది. నువ్వు కాదు రీజన్ అని అలెక్స్ చెప్తే బాగుండు అని తను ఆశపడుతుంది. కాని అది జస్ట్ విష్ఫుల్ థింకింగ్ మాత్రమే. అలెక్స్ డైరెక్ట్గా ఒప్పుకుంటాడు, నువ్వు నా లైఫ్లో ఉన్నావు కాబట్టే నేను సారాతో ఉండలేకపోయాను అని. అది వినగానే పాపీకి ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోతుంది.
వెంటనే ఆ అపార్ట్మెంట్కున్న ప్లాస్టిక్ కవర్ని చింపేసి గాలి లోపలికొచ్చేలా చెయ్యాలి అని చాలా అర్జెంటుగా ట్రై చేస్తుంది. పాపీలోని ఆ గిల్ట్, షేమ్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంతా ఒక్కసారిగా బయటకొచ్చేస్తాయి. పాపీ బయటకు వెళ్లి గట్టిగా కురుస్తున్న వానలో నిలబడి తను ఎంత పెద్ద తప్పు చేసిందో ఒప్పుకుంటుంది. అలెక్స్ నుంచి తను ఎప్పుడూ ఎక్కువగా ఆశపడ్డాను, అందుకే వాళ్ల ఫ్రెండ్షిప్ స్పాయిల్ అయింది అని తనని తాను బ్లేమ్ చేసుకుంటుంది. ఫైనల్గా పాపీ తన కన్ఫెషన్ చేస్తుంది. బార్సిలోనాకి ఎందుకొచ్చిందంటే అలెక్స్ని చూసే ఛాన్స్ని తను మిస్ చేసుకోలేకపోయింది కాబట్టి. ఇంకా ఎప్పట్నుండో తను అలెక్స్ని లవ్ చేస్తూనే ఉంది అని అడ్మిట్ చేస్తుంది. ఇద్దరు లవర్స్ ఫైనల్గా కలిసిపోతారు. బట్ వెయిట్, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. పాపీ అండ్ అలెక్స్ మళ్ళీ ఎందుకు విడిపోయారు? పాపీకి ఎప్పుడూ ప్రెజెంట్ గురించి ఆలోచించడం ఇష్టం, కానీ అలెక్స్ మాత్రం వెంటనే ఫ్యూచర్ ప్లానింగ్ స్టార్ట్ చేస్తాడు. వాళ్ల రిలేషన్షిప్లో ముందే వచ్చే ప్రాక్టికల్ ఇష్యూస్ గురించి మాట్లాడ్డానికి పాపీ అప్పుడే రెడీగా లేదు. కానీ అలెక్స్కి మాత్రం ముందు ఈ రిలేషన్షిప్ ఎలా వర్కౌట్ అవుతుందో డిస్కస్ చేయకున్నా జస్ట్ ఆ ఒక్క నైట్ని సెలబ్రేట్ చేసుకోవడంలో మీనింగ్ లేదు అని అనిపిస్తుంది. దీనితో వీళ్ళిద్దరూ కలిసి ఉండడం ఇంపాసిబుల్ అని అలెక్స్కి అర్థమైపోతుంది. అలెక్స్ బేసిక్లీ ఒక హోమ్ బాడీ, అంటే ఇంట్లో ఉండడానికే ఎక్కువ ఇష్టపడతాడు. ఎప్పుడో ఒకసారి ట్రావెల్ చేస్తే చాలు అనుకుంటాడు. కానీ పాపీకి మాత్రం ఒక ఫ్లైట్ టికెట్ తర్వాత ఇంకొక ఫ్లైట్ టికెట్, అదే తన లైఫ్. అసలు తనకి ఏం కావాలో పాపీకే క్లారిటీ లేదు. ఎప్పుడూ తను ఒక గ్లోబ్ ట్రాటర్లా ఉండాలి అని, ఎప్పుడూ సెటిల్ అవ్వకూడదు అని డ్రీమ్ చేసింది. కానీ ఇప్పుడు తను ఎవరితో లవ్లో ఉంది? ఒక వ్యక్తి, వాడి గోల్స్ అండ్ టార్గెట్స్ మొత్తం డిఫరెంట్. సో అలెక్స్ అండ్ పాపీ మళ్ళీ విడిపోతారు. పాపీ తిరిగి ఇంటికి వెళ్లే దారిలో తనకి సడన్గా శారా కనిపిస్తుంది. షాకింగ్ విషయం ఏంటంటే శారా ఇప్పుడు ఒక ఫ్లైట్ అటెండెంట్గా వర్క్ చేస్తుంది. శారా యాక్చువల్లీ పాపీకి థ్యాంక్ యూ చెప్తుంది, ఎందుకంటే పాపీ వల్లనే అలెక్స్ అండ్ తన రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అని శారాకే అర్థమైంది. తను ముందు అనుకున్న ఆ సింపుల్ లైఫ్ తనకసలు కిక్ ఇవ్వట్లేదు అని రియలైజ్ అయ్యి తన ట్రూ డ్రీమ్ని ఫాలో అవుతుంది. పాపీ ఇంటికి తిరిగి వచ్చాక ఒక్కసారి తన ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తుంది. అప్పుడే తనకర్థమవుతుంది, ఈ ఫుల్ టైం ట్రావెలర్ లైఫ్తో తను చాలా టయర్డ్ అయిపోయింది అని. పాపీకి ఇప్పుడొక బ్రేక్ కావాలి అండ్ తిరిగి వెళ్లడానికి ఒక పర్మనెంట్ హోమ్ కావాలి అని రియలైజ్ అవుతుంది. ఇప్పటి వరకు తను తనని తానే గ్యాస్ లైట్ చేసుకుంది, అంటే నాకు ఈ తిరిగే లైఫే ఇష్టమని అబద్ధం చెప్పుకుంది. కానీ రియాలిటీలో తను ప్రతి ట్రిప్ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు చాలా ఎంప్టీగా, డల్గా ఫీల్ అయ్యేది. అదే తన రైటింగ్లో కూడా కనిపించేది. తను తన ఫీలింగ్స్ నుంచి చాలా కాలం నుంచి పరిగెడుతుంది, బట్ ఫైనల్గా తనకి హ్యాపీగా ఉండే ఒక లైఫ్ని బిల్డ్ చేసుకోవాలి అని డిసైడ్ అవుతుంది. తను తన జాబ్కి రిజైన్ చేస్తుంది. తన ఎడిటర్ ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు అని అడిగితే చాలా ఎమోషనల్గా కళ్లలో నీళ్లతో లిన్ఫీల్డ్ అని చెప్తుంది. అసలు పాపీ లైఫ్ అండ్ లవ్ గురించి ఏం నేర్చుకుంది? మూవీ ఎండింగ్లో పాపీ అలెక్స్ వెనుక పరిగెడుతుంది. నాకు పరిగెట్టడమంటే అసలు నచ్చదు అని ప్రౌడ్గా చెప్పే అమ్మాయి ఇప్పుడు తన లవ్ ఆఫ్ హర్ లైఫ్ కోసం పరిగెత్తక తప్పలేదు. తను అలెక్స్ ఇంటికి వెళ్లేసరికి వాడు ఆల్రెడీ జాగింగ్కి బయలుదేరతాడు. తను అరుస్తూ పిలుస్తుంది, కాని అలెక్స్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ఫోన్స్ పెట్టుకోవడం వల్ల తను చెప్పే మాటలు వాడికి వినపడవు. ఫైనలీ పాపీ అలెక్స్ దగ్గరికి వెళ్తుంది. లిన్ఫీల్డ్ బిజీ స్ట్రీట్ మధ్యలో పాపీ తన మనసులో మాట చెప్తుంది. నేను ఒకటే ప్లేస్లో ఎందుకుండను అంటే ఎప్పుడో ఒకరోజు నేను టూ మచ్ అని జనాలు రియలైజ్ అయ్యి నన్ను వదిలేస్తారు అనే భయంతో. కాని నీ విషయంలో అలా ఎప్పుడూ అవ్వదు అని నాకర్థమైంది. నా వర్స్ట్ డేస్లో కూడా నాకు నువ్వే కావాలి, ఎందుకంటే నన్ను హ్యాపీగా ఉంచగల ఏకైక పర్సన్ నువ్వే. పాపీ ఇప్పుడు అలెక్స్తో ఫ్యూచర్ ప్లాన్ చేయడానికి రెడీ అయిపోయింది, ఎందుకంటే అలెక్స్ లేని తన లైఫ్ని తను ఇమాజిన్ కూడా చేసుకోలేదు. అలెక్స్ తనకొక టెంపరరీ వెకేషన్ కాదు, హీ వాజ్ హర్ హోమ్. పీపుల్ వీ మీట్ ఆన్ వెకేషన్ ఎండింగ్లో మనకి ఏం కన్ఫర్మ్ చేస్తారు అంటే అలెక్స్ అండ్ పాపీ న్యూయార్క్లో కలిసి ఉండడం స్టార్ట్ చేశారు. పాపీ తన రైటింగ్ కంటిన్యూ చేస్తుంది. అది తన ఓన్ బ్లాగ్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ల లవ్ స్టోరీ మీద ఒక నావెల్ అయి ఉండొచ్చు. అలెక్స్కి సారా లారెన్స్ కాలేజ్లో టీచింగ్ జాబ్ వచ్చింది. ఫైనల్గా వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి హోమ్ బిల్డ్ చేసుకున్నారు. పాపీకి ఒక విషయం అర్థమైంది. హోమ్ అంటే ఏదో ఒక ప్లేస్ లేదా అపార్ట్మెంట్ కాదు. హోమ్ అంటే ఒక పర్సన్. ఎవరు ముందు అయితే మనం చాలా న్యాచురల్గా ఏమీ దాచుకోకుండా, అంటే ఒథెంటిక్ సెల్ఫ్ ఉండగలమో వాళ్లే మన ఇల్లు. తను అలెక్స్తో అవర్స్ ధరపడి మాట్లాడగలదు, లేదా బీచ్ దగ్గర కూర్చుని సైలెంట్గా బుక్స్ చదువుకోగలదు. తను ఎప్పటినుండో నేనంటే ఇష్టమున్న ప్లేస్ కోసం వెతుకుతుంది, కాని లాస్ట్కి రియలైజ్ అయిందేంటంటే అది ఎప్పటికీ అలెక్సే అని.
వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇద్దరూ కలిసి ఉన్నంతవరకు తను ఎప్పుడూ అట్ హోమ్ లాబే ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ మూవీ మీద మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఫర్ ద టైమ్ బీయింగ్ టేక్ కేర్. బాయ్.